వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడుతున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు ఫాల్స్ డాక్ట్రిన్స్, అబద్ధపు సిద్ధాంతాలు. ఈ అబద్ధపు సిద్ధాంతాలు అనేవి యథేచ్ఛగా ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎంత ఘోరంగా వికృత రూపాన్ని దాల్చి ప్రజల ముందుకు వస్తున్నాయో మనందరికీ తెలుసు. ఈ అబద్ధపు సిద్ధాంతాలను గురించి మనం ఎక్కువగా తెలుసుకున్నప్పుడు మనకు, మన సంఘానికి, మన క్రైస్తవ సమాజానికి అంత మేలు జరుగుతుందని ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అబద్ధపు సిద్ధాంతాలు అనే వాటిని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నటువంటి క్రైస్తవ బోధకులే తయారు చేస్తారు, సంఘ కాపరులే తయారు చేస్తారు, సువార్థికులే తయారు చేస్తారు. అంటే దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులే తయారు చేస్తారు. ఎందుకు తయారు చేస్తారు, దీనికి ప్రధాన కారణం ఏమిటి అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు, వీరు దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు వారు అధ్యయనం చేస్తున్నటువంటి వాక్య భాగము వారికి అర్థం కాకపోతే వారు అర్థం చేసుకున్నటువంటి భౌతిక జ్ఞానముతోనే దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తారు. వారికి ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన భౌతిక జ్ఞానాన్ని ఉపయోగించి ఒక సిద్ధాంతాన్ని కల్పిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యము అనేది అంటే లేఖనాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా రెండంచులు కలిగినటువంటి ఖడ్గము అనే వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా రెండంచులు కలిగిన ఖడ్గం. దానికి రెండు వైపులా రెండు ఎడ్జెస్ అనేవి ఉన్నాయి. ఒకటి భౌతికమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. ఈ రెండింటితో ఒక మనిషి యొక్క హృదయాన్ని ఈ వాక్యం అనేది ఛేదిస్తుంది. అయితే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి బోధకులు దీన్ని అధ్యయనం చేసినప్పుడు ఒకవైపే అధ్యయనం చేస్తారు. రెండో వైపు అధ్యయనం చేయడానికి వారికి తెలియకపోవడం చేత, లేకపోతే అలాంటి ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వారికి లేకపోవడం చేత దానిని ఒక కోణంలో చూస్తారు, భౌతికంగా ఆలోచిస్తారు. తర్వాత ఒక లాజికల్గా దీన్ని వారు విశ్వసించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక లాజిక్ ప్రకారము ఇది సెట్ అయితే నేను అనుకున్నదే వాస్తవము, కాబట్టి నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతాను, దాన్నే ప్రకటిస్తాను, నా సంఘములో అదే బోధిస్తాను, ఇతరులకు కూడా దాన్ని నేను అదే తెలియచేస్తాను అనేటువంటి ఒక మూఢనమ్మకంలోనికి ఒక బోధకుడు, ఒక సంఘ కాపరి, ఒక సువార్థికుడు నడిపించబడతాడు. జోసెఫ్ స్మిత్ లాంటి వారు, జిమ్ జోనస్ లాంటి వారు ఎంతోమంది అబద్ధపు సిద్ధాంతాలను సంఘాలపైకి తీసుకొని వచ్చారు. వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకపోవటం చేత వాక్యాన్ని రెండు ఎడ్జెస్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించలేకపోయారు. అందుకే ఇలాంటి అబద్ధపు సిద్ధాంతాలను సృష్టించారు, ఇంకా సృష్టిస్తారు. ఇంకా ఎన్నో రకాలైనటువంటి కొత్త సిద్ధాంతాలు క్రైస్తవ సంఘాల మధ్యలోనికి నడిపించబడతాయి. ఇటీవల మీరు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో మీకు కొన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చి ఉంటాయి. నేను సౌత్ కొరియా నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, నన్ను ఫ్రెండ్గా యాడ్ చేసుకోండి, మేము ఒక బైబిల్ సెమినార్ కండక్ట్ చేస్తాము, అందులో పాల్గొనండి, మీకు నిజమైన వాక్యాన్ని అందిస్తాము అని చెప్తారు. సౌత్ కొరియాలో ఒక అబద్ధపు సిద్ధాంతం అనేది పుట్టుకొచ్చింది. పరలోకంలో మనకు తండ్రి ఎలాగున్నాడో అలాగే పరలోకంలో తల్లి కూడా ఉంది అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతం. ఈ విధంగా ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు అనేవి నేటి క్రైస్తవ సంఘం పైకి క్రూరమైన తోడేళ్లుగా వస్తూ ఉన్నాయి. ఈ అబద్ధపు సిద్ధాంతాలు అనేవి ఇప్పుడు కొత్త కాదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇలాంటి ఒక అబద్ధపు సిద్ధాంతాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి సద్దూకైలు వచ్చారు. సద్దూకైలు వచ్చి యేసు ప్రభును ఒక ప్రశ్న అడిగారు, బోధకుడా, పునరుద్ధానం ఉందా? ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళకి చెప్పినప్పుడు, పునరుద్ధానము ఉంది అని చెప్పినప్పుడు ఆ సద్దూకైలందరూ కూడా ఒక లాజికల్గా ఒక ప్రశ్న అడిగారు. ఒక స్త్రీ చనిపోయింది, ఆమె భూమి మీద ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరిని 7 పెనిమిటిలను ఆమె కలిగి ఉంది. పునరుద్ధానంలో ఆమె ఎవరకు భార్యగా ఉంటుంది అని
వారందరూ కూడా యేసుక్రీస్తుని హేళన చేయడం ప్రారంభించారు. ఇక్కడే ఈ అబద్ధపు సిద్ధాంతాలను నమ్ముకొని తయారు చేస్తున్నటువంటి వ్యక్తులందరిని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడాడు. ఆయన అంటున్నాడు, మీరు లేఖనములను తప్పుగా పొరబడుతున్నారు. ఈ వాక్య భాగాన్ని మన మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూస్తాం. యేసు ప్రభు సద్దుకైలతో అంటూ ఉన్నాడు, మీరు లేఖనాలను కానీ దేవుని యొక్క శక్తిని కానీ మీరు గ్రహించటం లేదు, పొరబడుతున్నారు. ఎవరి గురించి చెప్తున్నాడు? సద్దూకైల గురించి చెప్తున్నాడు. ఆ దినాలలో సద్దూకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు వీరందరూ ఉన్నారు. వీరందరూ కూడా దేవుని గురించి బాగా ఎరిగినటువంటి వ్యక్తులు, బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు, ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి వ్యక్తులు, గ్రంథాలను పఠిస్తున్నటువంటి వ్యక్తులు. కానీ వీరికి అర్థం కానటువంటి విషయము ఆ వాక్యం ఏమిటో వారికి తెలియదు. వారు ఎలాగనుకుంటే, ఎలా ఊహించుకుంటే ఆ విధంగా ఆ వాక్యాన్ని పాటిస్తారు. పునరుద్ధానం లేదనేటువంటి ఒక ఫాల్స్ డాక్ట్రిన్ ఆ దినాల్లో యూదుల మధ్య నడిపించబడుతూ ఉంది. వారు సద్దూకయ్యులు. ఆ గుంపులో నుంచే యేసుక్రీస్తు కాలం తర్వాత పౌలుకి ఆటంకంగా మార్చబడ్డారు కొంతమంది. అపోస్తులైన పౌలు కష్టపడి అన్యజనుల మధ్య సంఘాలను స్థాపించినప్పుడు, ఇశ్రాయేలీల మధ్య, యూదుల మధ్య సంఘాలను స్థాపించినప్పుడు, ఈ సద్దూకయ్యుల సంఘానికి సంబంధించినటువంటి ఫిలేతు, హ్యుమేనయన్ లాంటి వారు వచ్చి పునరుద్ధానము గతించినని ప్రకటన చేయుచూ వచ్చారు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తాడు, పునరుద్ధానము లేని ఎడల ప్రస్తుతం ఉన్నటువంటి అన్యజనుల కంటే మనము బహు దౌర్భాగ్యులము అని చెప్తాడు. అంటే పునరుద్ధానమును గురించి ఎలాంటి పటిష్టమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఆ అబద్ధపు సిద్ధాంతాన్ని పౌలు భక్తుడు ఎదిరించాడు. కాబట్టి యేసుక్రీస్తు కాలం నుంచి ఈ పునరుద్ధానమును గురించినటువంటి ఒక అబద్ధపు సిద్ధాంతం ఇశ్రాయేలుల మధ్యలో ఉంది. పౌలు భక్తుడు ఆయన యొక్క పరిచర్యలో గలతీయ ప్రాంతంలో సంఘాలను స్థాపించినప్పుడు, ఆ తర్వాత ఆయన మరలా అంతియోకుకు వచ్చినప్పుడు కొంతమంది యూదులలో నుంచి అక్కడికి వెళ్ళి ఒక అబద్ధపు సిద్ధాంతాన్ని ఆ సంఘంలో ప్రకటించారు. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పటికీ మీరు సున్నతి పొందాలి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచరణలు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే, అందులో నుంచి మీకు విడుదల లేదని చెప్పినప్పుడు వెంటనే పౌలు భక్తుడు ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆలస్యం చేయకుండా గలతీయ ప్రాంతంలోనికి వచ్చి వారందరికీ కూడా బుద్ధి చెప్తాడు. మేము మీకు ప్రకటించినటువంటి సువార్త కాకుండా వేరొక సువార్త పరలోకములో నుంచి ఒక దూత తీసుకుని వచ్చినా కూడా వాడు శాపగ్రస్తుడవునుగాక. ఓ అవివేకులైన గలతీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాను అని చాలా గట్టిగా వారిని గురించి ఆయన మాట్లాడతాడు. అబద్ధపు సిద్ధాంతాలు, అబద్ధపు బోధలు ఇవన్నీ కూడా సంఘాల మధ్యకి వచ్చి సంఘాలని చీల్చి చండాడుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఫాల్స్ డాక్ట్రిన్స్ అనేవి ఈ రోజున మన మధ్య చాలా విస్తృతంగా ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు కాదనేటువంటి సిద్ధాంతాలు, యెహోవా సాక్షులు అనేటువంటి గుంపులో యేసుక్రీస్తు దేవుడు కాదు వారి దృష్టిలో. పరిశుద్ధాత్ముని దేవుడుగా నమ్మరు. ఒక్కడే దేవుడు, బైబిల్లో చెప్పబడింది కదా ఒక్కడే దేవుడని. ఆ ఒక్క దేవుడినే ఆరాధించాలనేటువంటి సిద్ధాంతంలోనికి, ధర్మశాస్త్రం యొక్క కాడి క్రిందకు సంఘాన్ని, విశ్వాసులను నడిపించడానికి వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలు ఇంకా చాలా క్రైస్తవ సంఘాల మధ్య తిరుగుతూ ఉన్నాయి. పరలోకంలో ఉన్న తండ్రికి కుమారుడు ఉన్నప్పుడు మరి తల్లి ఎందుకు ఉండదు అనేటువంటి ఒక లాజిక్ని సౌత్ కొరియాలో ఒకరు సృష్టించారు. అదొక సిద్ధాంతం. ఆ తల్లి భూమి మీదకి వచ్చింది, ఆమెను మీరు వెంబడించాలని ఒక స్త్రీని క్రైస్తవ సంఘం అంతా వెంబడించే విధంగా కొరియాలో ఒక ఫాల్స్ డాక్టర్ని క్రియేట్ చేశారు. వాళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా పాస్టర్లని కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్నో రీతులుగా ఫాల్స్ డాక్ట్రిన్స్ అనేవి ఈ రోజున క్రైస్తవ సంఘాల మధ్య పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని గురించి యేసు ప్రభు ఎప్పుడో చెప్పారు. అబద్ధ బోధకులు నా నామం పేరిట మీ దగ్గరకు వస్తారు, వారు మిమ్మల్ని మోసగిస్తారు, కడవరి దినాల్లో ఇవి జరుగుతాయని యేసు ప్రభు ముందుగానే హెచ్చరిక చేశారు. కాబట్టి పేతురు హెచ్చరిక చేశారు, పౌలు భక్తుడే హెచ్చరిక చేశారు, అందరూ కూడా హెచ్చరిక చేశారు. ఈ యొక్క అబద్ధపు సిద్ధాంతాల గురించి, అబద్ధ బోధకుల గురించి మీరు వారిని గురించి తెలుసుకొని అలాంటి వారిని సంఘంలోనికి రానివ్వకుండా,
విశ్వాసులను కాపాడమని హెచ్చరిక చేస్తారు. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి ఈ యొక్క భౌతిక ప్రకృతి జ్ఞానంతో కూడినటువంటి ఈ మనుషుల యొక్క తప్పుడు సిద్ధాంతాలను మనం దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఎదుర్కొని మనలను కాపాడుకోవాలి, సంఘాలను కాపాడుకోవాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మనకు అలాంటి కృపను మెండుగా దయచేయునుగాక. ఆమెన్.